అశ్విన్ కి తులసికి ఎంగేజ్మెంట్ జరగబోతుందా? దానికి అశ్విన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఇచ్చాడని వాళ్ళ అమ్మగారి చేతిలో చేయి వేసి ఒట్టేసి మరీ చెప్పాడని ఇది చెబుతోంది కదా. మై గాడ్, అశ్విన్ అలా ఎలా ఒప్పుకున్నాడే? ఒప్పుకోవడం కాదక్కా, బలవంతంగా ఒప్పించారు. ఎవరు? వాళ్ళ అమ్మగారా లేక తులసియా? వాళ్ళు కాదు. మరెవరే? ఇంకెవరు? ఇదిగో ఈ త్యాగ దేవత ఆనంది. ఏ ఆనంది? వీళ్ళు చెప్తుంది నిజమా? అయిపోయింది కదక్క, ఇంక వదిలే. ఏంటైపోయింది? చెప్పవే. నువ్వే అశ్విన్ చేత అలా చెప్పించావా? ఎలా చెప్తే ఏంటి? తులసికి అశ్విన్ కి నిశ్చితార్థం జరుగుతుంది. చూసావా అమృతక్క, మాట ఎలా దాటేస్తోందో? ఇందులో మాట దాటేయడం ఏముంది? గుళ్ళో జరిగిందే చెప్పాను. జరిగిన దానిలో నీ హ్యాండ్ లేదంటే మేం నమ్మాలా? ఒకరు ఒత్తిడి చేస్తే అలా ఒప్పుకుంటారా? మాటిస్తారా? నువ్వు ఇప్పిస్తావుగా. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అది కాదే ఆనంది. అశ్విన్ కి పెళ్లి జరిగితే మీ ప్రేమ సంగతేంటి? ఏముంది, కథ కంచికి మనం ఇంటికి అని అంటారు కదా. అలా ఈవిడ గారు తన ప్రేమ కథని అటక మీదకెక్కించింది. ఏమే ఆనంది, దీన్ని ప్రేమ అంటారా? ఇలా విడిపోవడానికా? అశ్విన్ నిన్ను అశ్విన్ ప్రేమించింది. ఈ మాత్రం దానికి ప్రేమించుకోవడం ఎందుకే? మనసు ఇచ్చిపుచ్చుకోవడం దేనికి?